play. Look at me. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా మనం కార్టూన్ ఎఫెక్ట్తో ఇలాంటి వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. మన వీడియోస్ని కూడా ఈ విధంగా ఇలాంటి కార్టూన్ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవచ్చు. సో ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసుకోవాలంటే మనకు ఒక యాప్ కావాలి. సో అప్లికేషన్ నేమ్ వచ్చేసి వీడియో లిబ్. ఇది మనకు ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంటుంది. ప్లేస్టోర్ నుంచి మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకుంటే దీని ఇంటర్ఫేస్ ఈ విధంగా మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు కార్టూన్ ఎఫెక్ట్ వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అందులో మీకు ఇక్కడ ఏఐ కార్టూన్స్ అని ఆప్షన్ చూడండి ఇక్కడ. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి మీరు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏఐ కార్టూన్ అని. సో ఇక్కడ క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మీకు నచ్చిన వీడియోని ఒకటి ఇంపోర్ట్ చేసుకోండి. సో వీడియోలో సబ్జెక్ట్ కొంచెం కరెక్ట్ క్లారిటీగా కనిపించే విధంగా అలాంటి వీడియోస్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ వీడియో డ్యూరేషన్ అనేది మనకు 10 seconds కంటే తక్కువ ఉండాలి. సో ఇప్పుడు చేసి మనకి కింద చూడొచ్చు మీరు చాలా ఏఐ కార్టూన్ ఎఫెక్ట్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి. సో వీడియోని మీరు 10 seconds డ్యూరేషన్ కంటే తక్కువ పెట్టుకోండి. సో ఇక్కడ చాలా ఏఐ కార్టూన్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ప్రిన్సెస్, ఇన్వర్టర్, ఆఫీసర్, యాంగులర్, డిఫెండర్, ఇక్కడ ఏలియన్, స్ట్రేంజర్. సో ఈ విధంగా చాలా ఏఐ కార్టూన్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. అందులో నుంచి మీకు నచ్చిన కార్టూన్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సింపుల్గా ఇక్కడ ప్రిన్సెస్ ఎఫెక్ట్ అని ఉంటుంది. సో దీన్ని నేను అప్లై చేస్తాను చూడండి ఇక్కడ. సో ఇప్పుడు అప్లై చేసి చూపిస్తాను ఇక్కడ. ఓకే, ఇక్కడ ఈ ఎఫెక్ట్ని అప్లై చేస్తున్నాను. సో ఇది వర్కింగ్ అవుతుంది మ్యాజిక్. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇది 100% కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు 100% కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది సక్సెస్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మన వీడియో అనేది ఈ విధంగా చేంజ్ అయిపోయింది. ప్లే చేస్తే మన వీడియో అనేది ఈ విధంగా వస్తుంది. చాలా స్మూత్గా మనకు వచ్చేస్తుంది. సో ఇదే విధంగా మనం వేరే ఎఫెక్ట్ కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ నేను ఆఫీసర్ అనే ఈ ఎఫెక్ట్ని ట్రై చేస్తున్నాను. సో ఇది కూడా జస్ట్ ఇక్కడ అప్లై అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని అప్లై చేస్తే మనకు ఈ కార్టూన్ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది చూడండి ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా మీకు నచ్చిన ఏఐ కార్టూన్ ఎఫెక్ట్స్ని ఇక్కడ కింద చాలా ఉన్నాయి. అందులో నుంచి మీకు నచ్చిన దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీ వీడియోస్కి అప్లై చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా మీరు అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వీడియోని మీరు గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలంటే పైన మనకు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ మార్క్ ఉంటుంది. వాటర్ మార్క్ మనకు వీడియోలో వస్తుంది. సో వితౌట్ వాటర్ మార్క్ రావాలంటే మీకు ఏం చేయాలో మీకు తెలుసు అనుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని దీన్ని 1080p వరకు మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు రిజల్యూషన్ని. అండ్ ఫ్రేమ్ రేట్ని కూడా మీకు నచ్చినంత పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ సేవ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని గ్యాలరీలోకి సింపుల్గా సేవ్ చేసుకోండి.